ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ఈ 2026వ సంవత్సరంలో పవిత్రమైన మీ మందిరంలో నీ బిడలమైన మేమందరం చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీ నామను ఘనపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. పరలోకపు తండ్రి, పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునట్లు కృప చూపించి మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. దేవుని కృపను బట్టి మరి మనం ఈ 2026వ సంవత్సరంలో ఈ జనవరి నెలలో మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఈ 25వ తారీఖున ప్రభు సన్నిధిలో మనమందరం ఈ విధంగా ఉండడానికి దేవుడు మన మీద దయ చూపించాడు. గత కాలం అంతా, గత సంవత్సరం అంతా దేవుడు కృప చూపించి 2025లో ఘనంగా మనం క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ 2026లో జనవరి 12, 13, 14 తారీఖులో దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా మరి మొట్టమొదటిసారి యవనస్తుల కూడికను మనం జరుపుకున్నప్పుడు దేవుడు తన కృప ద్వారా మంచి వాతావరణం ఇచ్చి మరి పరిశుద్ధాత్మ కార్యం బలంగా ఇక్కడ జరిగించి అనేక మంది యవన బిడ్డల్ని దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. అదంతా పరిశుద్ధాత్మ శక్తి వలన జరిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన యొక్క కార్యాలు మన యొక్క కుటుంబంలో, మన యొక్క సంఘంలో జరగాలంటే మనం నిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన శక్తి ద్వారా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగగా మనం కళ్ళారా చూడగలుగుతాం. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే ఏదైనా మనం సాధించగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలు నిత్యం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రతి మనిషికి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. మీకు కొన్నిసార్లు సమస్యలు ఉంటాయి, నాకు కూడా సమస్యలు ఉంటాయి. నాకున్నప్పుడు సమస్యలు నేను దేవునికి ప్రార్థన చేస్తా. హల్లెలూయా. నాకు సమస్యలు ఉన్నప్పుడు నేను మీకు చెప్తే మీరు నా సమస్యలు తీర్చగలరా? అట్లనే నీ సమస్యలు నాకు చెప్తే నేను నీ సమస్యలను తీర్చగలనా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా సరే సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, కలతలో, దుఃఖములో, వేదనలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం చేయవలసినటువంటి ఒకటే ఒకటి దేవునికి మనసారా మొరపెట్టి ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఎవరైతే దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో, హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన అమ్మా? చెప్పండి, ఎటువంటి ప్రార్థన? హృదయపూర్వకముగా. ఎవరైతే దేవునికి మనసారా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. వినడం మాత్రమే కాదు, విన్నటువంటి ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. హల్లెలూయా. మన ప్రార్థనలు, మన విన్నపాలు, మన మొరలు ఆలకించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. లోకంలో మనుషులు రకరకాల మార్గంలో వెళ్తున్నారు, కానీ నిరీక్షణ లేనటువంటి మనుషులు చాలామంది ఉన్నారు.
మనమైతే యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు, నా తండ్రి అని మనసారా నమ్ముకొని ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు ఆయన తప్పకుండా మన ఎడల దయ చూపిస్తాడు. హల్లెలూయా. 46వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగ సహాయకుడు. హల్లెలూయా. దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, అవసరత వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కానీ సాతాను ఎప్పటికీ నీ దగ్గరకు వచ్చి నువ్వు దేవునికి వ్యతిరేకమైన పని ఇగో ఇది చేశావు కాబట్టి దేవుడు నీ ప్రార్థన వినట్లేదు, దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇయ్యడు, నీ విశ్వాసం పనిచేయదు, దేవుడు నీతో మాట్లాడడు, ఎందుకంటే నువ్వు దేవునికి వ్యతిరేకమైన పని చేశావు కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినడు. సాతాను ఎప్పుడు కూడా మనల్ని దేవుని కార్యాల మీద అనుమానపడేటట్టు చేస్తాడట. ఎట్లా? దేవుడు కార్యం చేస్తాడో చేయడో, నా కష్టాలు తొలగిస్తాడో తొలగించడో, నాకున్న అనారోగ్యం పోతుందో పోదో, అసలు నేను పరలోకం పోతానో పోనో, నా కష్టాలు పోతాయో పోవో, నా అప్పులు తీరుతాయో తీరవో. నా అప్పులు చాలా అప్పులు ఉన్నాయి, నా అప్పులు ఎవరు తీరుస్తారో. అవిశ్వాసం, దురాత్మ, అపవాది మనుషులను మోసగించే విధానం ఇది. అవి కష్టమైన, శ్రమ అయినా, అది అప్పు అయినా, అది అనారోగ్యమైనా, అది ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని వాక్యంలో రాయబడింది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. హల్లెలూయా. దేవుని హృదయపూర్వకంగా ఎవరైతే అడుగుతారో తప్పకుండా వారికి దేవుడు మేలు చేస్తాడు, తప్పకుండా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. మీకు విషయం చెప్పనా, దేవునికి ప్రార్థన చేసి ఒక్కసారి ప్రార్థన చేసి ఏది దేవుడు నా మొర వినలే, జవాబు ఇయ్యలే అని అంటే నువ్వు ఒక తెలివి తక్కువ విశ్వాసి అన్నట్టే. హల్లెలూయా. దేవుడు అంటాడు మీరు పొందుకునే వరకు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, దేవుడు కొన్నిసార్లు అడగగానే ఇస్తాడు, కొన్నిసార్లు మన విశ్వాస పరిమాణం పెంపొందించడానికి కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. కానీ నీ ప్రార్థన దేవుడు వినలేదు అనుకోకు. హల్లెలూయా. నా ప్రార్థన దేవుడు వినలేదేమో అని నువ్వు అనుకుంటే నీ అవిశ్వాసం వల్ల, నీ అపనమ్మకం వల్ల దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరగవు. హల్లెలూయా. దేవుడు ఆయన నీ హృదయంలో నేను ఉంటానని ఉద్దేశించి భూమి మీద నా పేరు మీద ఎక్కడ కూడా విగ్రహాన్ని పెట్టొద్దు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నేను ఆత్మరూపినై మీ మధ్యలో ఉంటాను, నిరంతరం మీతో ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, మీకు దేవునిగా, రక్షకునిగా, తండ్రిగా ఉంటానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలి? ఏ అపవాది శక్తులు మన మీద ప్రయోగించాలని ప్రయత్నం చేసినా, ఎటువంటి సాతాను శక్తులైనా, ఎటువంటి దయ్యపు శక్తులైనా, ఎటువంటి మనుషుల యొక్క క్రియలైనా అవన్నీ కూడా యేసు నామమున బంధింపబడతాయి. ఎందుకంటే ఆయన జీవంగల దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పిలిస్తే పలికే దేవుడు. హల్లెలూయా. అయ్యా నేను కూడా పిలిస్తే పలుకుతాడా? నేను కూడా ప్రార్థన చేస్తే వింటాడా? దేవునికి పక్షపాతం లేదట. మనుష్య హృదయాలలో పక్షపాతం ఉంటుంది, కక్ష ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఓర్వలేనితనం ఉంటుంది, అసూయ ఉంటుంది, కుట్ర ఉంటుంది, కోపం ఉంటుంది, పగ తీర్చుకోవాలనిపిస్తుంది. మనుషుల బుద్ధులు అలా ఉన్నాయి. మరి దేవుని బుద్ధి ఎట్లుందట? దేవుని బుద్ధి పక్షపాతం లేదట. ఒకరిని ప్రేమించి
ఇంకొకళ్ళని ద్వేషించే మనస్సు దేవునికి అసలు ఏ మాత్రం కూడా లేదట. ఆయనను ఆశ్రయించే నరులకి, ఆయన మీద విశ్వాసం ఉంచే ఆయన బిడ్డలకి ఏది కూడా కొదవ చేయడట. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మకుండా మనుషులు వారి యొక్క సొంత జ్ఞానము చేత లోక సంబంధమైన ఆస్తిపై, డబ్బుపై, సంపాదనపై, లోక సంబంధమైన వాటి మీద ఆధారపడ్డప్పుడు దేవుడు ప్రక్కకు దొలుగుతాడు, సహాయం చేయలేడు. హల్లెలూయా. ఎందుకంటే నా మీద ఈ బిడ్డ ఆధారపడకుండా తన స్వంత శక్తి మీద ఆధారపడుతుంది కాబట్టి తనంతట తానే ముందుకు సాగిపోని అనుకుంటాడు. హల్లెలూయా. ప్రతి అడుగడుగున ప్రభువా నువ్వే నాకు సహాయం చేయాలని నువ్వు అడిగితే అప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు దయ చూపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే ఇది ఇంకా తిరుగులేదు. దేవుడు మాట్లాడిందంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు మాట్లాడిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. కొన్నిసార్లు నువ్వు నమ్మకపోవడం వల్ల ఆయన మేలులను పొందుకోలేకపోతున్నావు. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మరియు మనం దేవుని పాటలు చాలా శ్రద్ధగా పాడతాం. పాట పాడేటప్పుడు ఆ పాటలో ఉన్న అర్థాన్ని నువ్వు నమ్మాలి. మనసారా నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, చేయి విడువడు ఎల్లప్పుడూ అని పాడతాం. చేయి విడువడు అన్నప్పుడు మళ్ళా నీకు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నా చేయి విడిచిండేమో అని నీకు డౌట్ వస్తే నువ్వు పాడే పాటకి ఏమైనా అర్థం ఉంటుందా? కాబట్టి మనం పాడే ప్రతి పాటలో ఉన్నటువంటి గూఢమైన అర్థాలను మనసారా నమ్మి ఖచ్చితంగా దేవుడు చేస్తాడని నమ్మి ఆ నమ్మిక చొప్పున సాగిపోతే తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో ఈ మొదటి నెలలో మనం నూతన నిబంధన నుండి మరొకసారి మత్తయి సువార్తను మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రతి వారం మత్తయి సువార్త నుండి నేను చాలా ముఖ్యమైన మర్మములను మీకు తెలియజేస్తుండగా మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. చాలా సులభంగా ఈ విషయాన్ని ఒక మాటతో మొదటి నుండి చివరి వరకు చెప్పబడింది ఈ మాటలో. కానీ 17వ వచనం చూడండి. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. హల్లెలూయా. 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 అంటే అబ్రహాముకు దావీదుకు మధ్యలో ఎన్ని? 14 తరాలు ఉన్నాయంట. సంవత్సరాలు కాదు, 14. ఇక్కడ సంవత్సరములు అని అయితే లేదు, తరములు అని ఉంది. అంటే మన తాతల తరం అంటాం కదా, ఇప్పుడు మన తరం ఉంది, నెక్స్ట్ మన పిల్లల తరం వస్తుంది, తర్వాత మన పిల్లల పిల్లల తరం వస్తుంది. తరతరాలను గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సంవత్సరముల గురించి కాదు. అబ్రహాము దావీదుకు మధ్యలో 14 సంవత్సరాలు 14 తరములు గతించిపోయినాయట. ఆ తర్వాత దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు మధ్యలో 14 తరములు ఉన్నాయట. హల్లెలూయా. ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కార్యం జరుగుతూ వస్తూ ఉన్నది. హల్లెలూయా. భక్తుడైనటువంటి మత్తయి ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్. మత్తయి ఒక వీధిలో కూర్చొని
అందరి దగ్గర పన్ను వసూలు చేస్తుంటే ప్రభు వచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు మత్తయి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును అనుసరించుకుంటూ ఆయన వెంటే ఉండి ఆయన శిష్యుడుగా, ఆయన సేవకుడుగా, ఆయన సేవలో వాడబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. హల్లెలూయా. యూదా తామారు నందు పెరేసును జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్సైను కనెను, ఎస్సై రాజైన దావీదును కనెను. హల్లెలూయా. ఈ 14 తరములు ఎట్లున్నాయో వివరించి చెప్పాడు. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు ఉన్నాయట. హల్లెలూయా. నేనున్నాను, నా తరం అంటే నేను, నా భార్య, నా పిల్లలు, ఇదొక తరం. మనం చాలా వరకు సైంటిస్టులు కనుక్కున్నది ఏంటంటే ఇల్లు కట్టుకుంటే సిమెంట్తోని ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇల్లు? 100 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఉండదట సిమెంట్తో కట్టుకునేది. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నా, ఎన్ని లక్షలు పెట్టి కట్టుకున్నా, లేకపోతే ఒక 50,000తో చిన్న గుడిసె వేసుకున్నా, సిమెంటుకు ఉండేటువంటి ఎక్స్పైరీ డేట్ ఏంటంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల తర్వాత ఏ బిల్డింగ్ అయినా గవర్నమెంట్ వాళ్ళు 100 సంవత్సరాలు అయిపోయింది, మీరు తొందరగా ఈ బిల్డింగ్ని కూలగొట్టాలి, కూల్చేయాలి. ఎందుకు కూల్చేయాలంటే అది మీ మీద కూలి మీరు చచ్చిపోతారు కాబట్టి దాన్ని కూల్చేయండి, కూల్చేసి మళ్ళీ కట్టుకోండి. హల్లెలూయా. అప్పుడు పురాతన కాలంలో రాజులు ఏం చేశారంటే ప్రజలను బానిసలుగా మార్చుకొని రాయితోని కట్టడాలు కట్టారు. హల్లెలూయా. డంగు సున్నంతోని రాయితోని కట్టడాలు కట్టినప్పుడు అవి కొన్ని వేల సంవత్సరాలైనా కూడా అట్లనే ఉన్నాయి. అంటే రాతి కట్టడం అనేది నశించిపోదు. ఎందుకు ఇలా చెప్పానంటే తరములో 100 సంవత్సరాలు ఉంటాయి. ఒక తరం పురాతన కాలంలో ఆది యందు దేవుడు సృష్టిని చేసి ఉంచినప్పుడు, ఆ సృష్టిలో నరుని సృజించినప్పుడు మనుషులు దగ్గర 1000 సంవత్సరాల వరకు కూడా బతకడానికి అవకాశం ఉన్నది. 930 సంవత్సరాలు, 970 సంవత్సరాలు అట్లా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కాలంలో మనం ఒక 50 సంవత్సరాలు దాటగానే మనిషి వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నారు. ఆ తర్వాత దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నరుని ఆయుష్ భూమి మీద 70 సంవత్సరాలట, లేకపోతే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలట. హల్లెలూయా. అంతవరకే మనుషులు బ్రతుకుతున్నారు. ఆ తర్వాత ఇంకా భూమి మీద జీవితం ముగించుకోవాల్సింది. హల్లెలూయా. ఇప్పుడు మరి శాశ్వతమైనది ఏంటిది? దేవుని రాజ్యం. హల్లెలూయా. తరతరాలు యుగాలు గతించిపోతాయి కానీ దేవుడు మాత్రం మారడు. అబ్రహామును దేవుడు పట్టుకొని ఆశీర్వదించాడు. అబ్రహాము ఎవరు? మొదటి నుంచి క్రైస్తవుడా? అబ్రహాం మొదటి నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాడా? లేదు. అబ్రహాము కుటుంబం విగ్రహాలను తయారు చేసేవాళ్ళట. అబ్రహాము కుటుంబం విగ్రహాలను పూజించేవారట. తెరాహు కుమారుడు అబ్రహాము తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబస్తులు అందరూ కూడా విగ్రహారాధనలో ఉంటే
దేవుడు అబ్రహామా, నువ్వు నేను చూపించే దేశం వెళ్ళాలి, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అట్లనే అబ్రహాం లాగానే ఇటు దావీదును గమనిస్తే దావీదు కూడా దేవుని మనసారా నమ్ముకున్నాడట. హల్లెలూయా. చూడండి, లోకంలో ఉన్న మనుషులు, ఈ పాపిష్టి లోకంలో దుష్టుడైన అపవాది ప్రతి మనిషిని ఏదో రీతిగా పాపంలో పడేయాలని చూస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో చాలామంది దేవునికి వ్యతిరేకమైన పనులు ఒక్కొక్కసారి చేసినా కూడా వాళ్ళు దేవుని మాత్రం వదిలిపెట్టలే. హల్లెలూయా. దేవుని వదిలిపెట్టిరా? యుద్ధంలో ఓడిపోయినప్పుడు దేవుడు ఎందుకు మనకు సహాయం చేయలేదంటే దేవుడు చెప్పేవాడు, మీరు నాకు వ్యతిరేకమైన పని చేశారు, అందుకే నేను మీతో రాలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? క్షమించమని అడిగారు. హల్లెలూయా. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? క్షమించమని అడిగితే దేవుడు ఏం చేశాడు? నేను అసలు క్షమించను అన్నాడా? దేవుడు క్షమించి, మీరు నా బిడ్డలే కదా అని దేవుడు వారి మీద దయ చూపించి మళ్ళీ వాళ్ళని చేర్చుకొని కృప చూపించాడు. దేవుడు ఎప్పుడైనా మనిషి యొక్క బుద్ధులను బట్టి కాదు, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, దేవుడు అనగా ఆయన ఇచ్చిన మాటను మాట తప్పడు. హల్లెలూయా. దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు ఒక్కొక్కసారి దేవునికి దూరం అయిపోతే మళ్ళా నిన్ను ఏదో రీతిగా ఆయన వైపు నడిపించుకొని ఆ వాగ్దానం నీ ఎడలు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి, మనుషులైతే మాట తప్పుతారు కానీ దేవుడు మాట తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. మనుషులు మాట తప్పుతారు, మాట మీద నిలబడరు, కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చిండంటే ఆ మాట మీద ఆయన నిలబడతాడు. హల్లెలూయా. ఆ మాట చొప్పున ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. 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 అబ్రహాముకు దావీదుకు మధ్యలో 14 తరములు వచ్చినాయట. అప్పుడు ఈ అబ్రహాము తరం నుండి దావీదు తరం వరకు యెహోవా దేవుణ్ణే నమ్ముకుంటూ వస్తారు. హల్లెలూయా. మధ్య మధ్యలో కొందరు విగ్రహారాధనలు పడిపోయారు. మధ్య మధ్యలో దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళకు కనిపించే బొమ్మలను, జంతువులను, రాళ్లను, విగ్రహాలను ఇవే మా దేవుళ్ళు అనుకొని వాటిని మొక్కితే వారి మీదికి శాపం వచ్చి వారు నశించిపోయారు. కానీ మరికొందరు విశ్వాసంలో స్థిరంగా ఉండి వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. ఈనాడు కూడా చాలామంది జ్ఞానం లేక, దేవుని యొక్క మర్మాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేక, దేవునిలో ఉన్న సత్యం సంపూర్ణంగా తెలుసుకోలేక ఏం చేస్తారంటే మధ్యలోనే ఇక మాకు యేసు ప్రభు వద్దని వదిలేసి వాళ్ళు నశించిపోతున్నారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా నరకపాత్రులు అయిపోతారు. నమ్ముకొని విడిచిపెట్టిన వాళ్ళు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, పేరు మార్చుకున్నంత మాత్రాన వాళ్ళు పరలోకం పోరు. విశ్వాస జీవితంలో, దేవుని సంఘంలో మరణం వరకు ఎవరైతే సాగిపోతారో వాళ్ళు మాత్రమే పరలోకం పోతారు. హల్లెలూయా. అందరికీ లేదు పరలోక రాజ్యం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే ఉన్నారట. మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు. కడపటి వారు అనేకులు. ఏండ్ల తరబడి నమ్ముకున్న వాళ్ళు కొందరు పడిపోతే మొన్న నమ్ముకున్న వాళ్ళు గట్టిగా నిలబడతారట. హల్లెలూయా. చూసినవా? ఇక్కడ మా తాత పురాతన కాలం నుండి నేను యేసయ్యని నమ్ముకున్నా, మేము పుట్టుకతోనే క్రైస్తవులు అంటే చెప్పుకుంటే కుదరదు. అక్కడ ఎందుకు కుదరదు? మధ్యలో నువ్వు ఎప్పుడు పడిపోతావో, ఉంటావో, పోతావో తెలియదు. కొందరు కొత్తగా నమ్ముకొని వాళ్ళకంటే బలమైన విశ్వాసులుగా మారిపోతుంటారు. ఇక్కడ మర్మం ఏంటంటే ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్ముతారో
ఎవరైతే ఏళ్ల తరబడి నమ్ముకున్నా నమ్మకపోయినా, తరతరాలు ఉన్నా ఉండకపోయినా, వారి వారి విశ్వాసాన్ని బట్టి, వారి వారి రక్షణ కాపాడుకునే విధానాన్ని బట్టి ప్రతి మనిషిని దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాం నుండి దావీదు వరకు ఈ 14 తరాల్లో యెహోవా దేవుని హస్తం వాళ్ళకు తోడుగా ఉన్నది. కాబట్టి వాళ్ళని దేవుడు దీవించాడు. ఆ తర్వాత దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు. హల్లెలూయా. అందుకే ఒకసారి బర్తిమయ్య అనే గుడ్డివాడు యేసు ప్రభుని ఏమని పిలుస్తాడు? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఈ దావీదు కుమారుడు ఎందుకు అవుతాడు? యోసేపు కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కదా. లేదు లేదు, ఆయన పితరుడైనటువంటి దావీదు, భక్తిపరుడైన ఆయన పేరు నిలబెట్టడానికి ఆయన పేరును చెప్పుకుంటున్నారు. ఎవరైనా కొందరు వాళ్ళ తాత మంచోడై తరతరాల కొరకు ఆస్తులు దాస్తే ఆ తాతను ఎప్పటికీ జ్ఞాపకం చేసు. మా తాత మా కొరకు రాసిచ్చిండు, మా తాత మా కొరకు కొన్నాడు, ఫలానా మా తాత మా కొరకు ఈ విధంగా చేసిండు అని వాళ్ళ పితరుడైన తాతలను మరి జ్ఞాపకం చేసుకుంటారు. అట్లనే దావీదు బలమైనటువంటి విశ్వాసిగా జీవించాడు. అప్పుడు దేవుడు దావీదును బాగా ఆశీర్వదించి దావీదు తరములో నుండే, దావీదు వంశావళిలో నుండే లోకరక్షకుడు జన్మించడానికి కృప చూపించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనించాలి ఏంటంటే, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తే ఆ ఒక్క మనిషినే మాత్రమే కాదు, కానీ ఆ మనిషితో పాటు ఆ మనిషి తర్వాత వచ్చే తరములను దీవిస్తాడట. హల్లెలూయా. దేవుని వాక్యం ఏముంది తెలుసా? నన్ను ప్రేమించే వారిని నేను 1000 తరముల వరకు. హల్లెలూయా. అమ్మా నాకెళ్ళి చూడండి అందరూ ఒకసారి. 1000 తరముల వరకు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేనున్నా, నా 1000 తరముల వరకు అన్నం అనుకో, నా తర్వాత వచ్చేవాడు కూడా ఏమని ప్రార్థన చేస్తాడు? 1000 తరముల వరకు ప్రార్థన చేస్తాడు. వాని తర్వాత వచ్చేటోడు ఏం ప్రార్థన చేస్తాడు? మళ్ళీ 1000 తరాలు. నన్ను ప్రేమించి నా మార్గంలో నడిచే వాళ్ళని ఏం చేస్తా అంటాడు? అంటే ఇదేంది దేవుడు 1000 తరాలే అంటాడు? 1000 తరాలు అంటే ఇక దానికి అంత ఉండదు. నా తర్వాత నేను దేవుని బిడ్డగా మారిస్తే, వాని తర్వాత వాడు దేవుని బిడ్డగా మారిస్తే ప్రతి ఒక్కరికి తరతరం 1000 తరాలు కాదు, ఈ 1000 తరాలు అట్లా అనుకుంటా సాగిపోతూనే ఉంటుంది భూమి ఉన్నంత కాలం. హల్లెలూయా. భూమి ఉన్నంత కాలం. అందుకు దేవుని నమ్ముకోవాలి నువ్వు. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాము దేవుడు సమస్తాన్ని ఇచ్చినప్పుడు అబ్రహాము దేవునికి ఒక ప్రశ్న వేశాడట. ఏమనంటే, నా ఇంట్లో పనిచేసేటోడే నా వారసుడు అవుతాడు కదా, ఇంత ఆస్తి ఇచ్చినావు, ఇన్ని డబ్బులు ఇచ్చినావు, ఇంత సంపాదన ఇచ్చినావు, ఇన్ని పశువులు, ఇంత డబ్బు, ఇంత భూమి, ఇంత సంపాదన, ఏం సుఖం? నా భార్యకు సంతానం లేదు, ఇక నేను ఆశీర్వదింపబడి ఏం సుఖం? నాతోనే అంతమైపోతుంది కదా నా బతుకు అని అబ్రహాము దేవుని దగ్గర ఏడ్చిండట. అబ్రహాము దేవుని దగ్గర ఏడ్చిండట, కన్నీరు గార్చిండట. నా జీవితం ఎందుకు ప్రయోజనం లేదు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, తిండి ఉంది, అన్నీ ఉన్నాయి, నేను చచ్చిపోతే అన్నీ ఎవరో తీసేసుకుంటారు. నా ఇంట్లో పనిచేసే నా జీతగాళ్ళు తీసేసుకుంటారు. నా భార్య ఎడిపోద్దో, నా జీతగాళ్ళు, నా దాసులు నా ఆస్తి అంతా పనిచేసుకుంటారు. ప్రయోజనం ఏంటి? అప్పుడు దేవుడు మాట్లాడాడు, అబ్రహాం నువ్వేం బాధపడకు, నీకు నేను కుమారుని ఇస్తాను. హల్లెలూయా. దేవుడు దర్శించి ఒకరోజు వచ్చి, శారా వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, వాళ్ళు పండు ముసలోళ్ళు అయినప్పటికీ, వచ్చే సంవత్సరం
శారా ఒక కుమారుని ఎత్తుకోబోతుంది అని చెప్పిండట. హల్లెలూయా. అప్పుడు డేరాలో గుడారంలో ఉండి శారా ఏం చేసిందట, నేను ముసల్దానను అయిపోయిన కదా. వాస్తవంగా సంతానం కలిగేటువంటి యోగ్యత కొందరు స్త్రీలకు, కొందరు కాదు అందరు స్త్రీలకి 40 సంవత్సరాలు దాటిందంటే ఇక పిల్లలు పుట్టరు. ఇక ఆ పిల్లలు పుట్టేటువంటి యోగం పోతుంది. ఇక పిల్లలు పుట్టరు. ఇక అందుకే మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే యవన దశలోనే వివాహం చేస్తారు. నా పిల్లలు దీవించబడాలి, పిల్లల తరాలు దీవించబడాలి అని. కాబట్టి యవన దశలో ఉన్నప్పుడు వివాహం జరిగించినప్పుడు వారు సంతానము కలిగి అభివృద్ధి అవుతారని. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఎవరైనా పెళ్లి చేస్తారా? పెత్తనానికి వచ్చినాక నీకెందుకు పెళ్లి అంటారు. హల్లెలూయా. లేకపోతే నవ్వుతారు, నీకేం పని లేదా, నీకేం పని, నీకు అవసరమా, 4 రోజులు అయితే చచ్చిపోయేటోడివి, 4 రోజులు అయితే చచ్చిపోతావు, నీకెందుకు పెళ్ళి అంటారు. యవన దశలో ఉన్న వాళ్ళని ఏమంటారు, వయసు అంత పోతుంది పెళ్లి చేయవా, వయసు అంత పోతుంది పెళ్లి చేయవా నీ కొడుకు నీ బిడ్డకి. అట్లనేమో అట్లా అంటారు, ఇట్లనేమో ఇట్లా అంటారు. ఎందుకంటే యవన దశలో దేవుడు భూమి మీద విస్తరించడానికి యవనస్తులను దేవుడు ఆశీర్వదించి భూమి మీద విస్తరించండి అని చెప్పాడు. అయితే సంతాన యోగ్యానికి ఒక హద్దు వచ్చేసింది. ఏంటిది ఆ హద్దు అంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు పుట్టడం కష్టం. అలా జరగదు ప్రకృతి దేవుడిచ్చిన సృష్టి ప్రకారం. అయితే ఏం జరిగింది, దేవుడు ఒకరోజు అబ్రహాంకు మాట్లాడి ఏమన్నాడట అంటే, ఇదిగో నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నేను నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తా. నీ కుమారుని ఎలా అనుగ్రహిస్తానంటే, ఒకసారి నువ్వు సముద్రం పక్కకు పోయి చూడంటే, సముద్రం పక్కకు పోయి చూస్తే ఏముంటుంది, మొత్తం ఇసుకే, ఎక్కడ చూసినా ఇసుక, మొత్తం ఇసుకే. ఏంది ఇసుకలకి పట్టుకొచ్చినావు అంటే, ఇక్కడ ఇసుకలో ఉన్న రాళ్ళను నువ్వు లెక్క పెడతావా, ఈ రాళ్ళు నేను ఎట్లా లెక్క పెట్టగలుగుతా, ఇసుక నువ్వు ఎట్లా లెక్క పెట్టలేకపోతావో నీ సంతానాన్ని నీ తరతరాలను లెక్కలేనంతగా నేను దీవిస్తా అని చెప్పాడు. హల్లెలూయా. అబ్బా, నేను వృద్ధాప్యంలో ఉన్నా, నా భార్య కూడా వృద్ధాప్యంలో ఉంది, కానీ దేవుడు మాట ఇయ్యగానే అబ్రహాం నమ్మేశాడు. శారా మాత్రం డౌట్ వచ్చింది. శారా మాత్రం ఏం చేసింది, ఆడవాళ్ళకు బాగా డౌట్లు వస్తాయి, ఆడవాళ్ళకు ఎక్కువ డౌట్లు వస్తాయి, ఆడవాళ్ళు ఎక్కువ బాధ్యత కలిగి ప్రవర్తిస్తారు. మగవాళ్ళు ఏమంటారంటే పోతే పోయిందిలే, ఉంటున్నది పోతే పోయింది, అయితేంది లేకపోతే లేదు, ఉంటే మళ్ళీ సంపాదించుకుంటా, లేకపోతే పోతే పోయింది. ఆడవాళ్ళు అట్లుండరు, ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోవాలి, కాపాడాలి, పనికొస్తుంది, అది ఉపయోగపడుతుంది అని స్త్రీలు జాగ్రత్త కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇల్లు నిలబడాలన్నా, ఒక ఇల్లు కూలిపోవాలన్నా అక్కడ మగవాళ్ళది ఏముండదు. ఒక ఇల్లు కూలిపోవాలన్నా, ఒక ఇంటికి మంచి పేరు రావాలన్నా స్త్రీ మీదనే దేవుడు బాధ్యత పెట్టిండు. హల్లెలూయా. విజయవంతమైన ఒక పురుషుని వెనక ఆయన భార్య ఉంటుందట. హల్లెలూయా. అట్లనే అబ్రహాముకు దేవుడు శారాని ఇచ్చిండు, కానీ పాపం వాళ్ళు 100 సంవత్సరాలు వచ్చేంత వరకు, వృద్ధాప్యంలో వచ్చేంత వరకు సంతానం లేకుండా ఎంత బాధపడ్డరో వాళ్ళు. దేవుడు దయ చూపించి మాట్లాడి, నీకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని యొక్క సంతానాన్ని తరతరాలను ఇదిగో ఈ ఇసుక రేణువులంతా నేను దీవిస్తా అన్నాడు. హల్లెలూయా. అన్నట్టుగానే దీవించిండు. ఇప్పుడు మనం ఇజ్రాయేలు దేశాన్ని పోయి చూస్తే మొత్తం ఇశ్రాయేలీయులందరూ కొన్ని లక్షల మంది ఉన్నారు. తరతరాలు దీవించబడుతూనే ఉన్నారు వాళ్ళు. తరతరాలు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. అబ్రహాం ఎవరు?
నా స్నేహితుడు. హల్లెలూయా. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే రకరకాల స్నేహాలు పడతారు. తాగేటోడు తాగిపోతాడు స్నేహం పడతాడు, సిగరెట్ తాగేటోడు స్నేహం పడతాడు, సినిమాలకు పోయేటోడు సినిమాలకు పోయే ఫ్రెండ్లను పట్టుకుంటాడు. దేవునితో స్నేహం చేస్తే అది ఎంత గొప్పగా ఉంటుందో, దేవునితో స్నేహం చేస్తే అసలు ఎంత ఆశీర్వాదము. దేవుని మర్మం తెలవక చాలామంది యవనస్తులు దేవుని నమ్ముకోలేకపోతారు. లోకంలో ఉన్న వాటితో స్నేహం చేస్తారు. లోకంలో ఉన్న వాటితో స్నేహం చేస్తే అవన్నీ గతించిపోతాయి, నశించిపోతాయి. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే అవి నీతోనే నాశనం అయిపోతాయి. దేవుని ప్రేమిస్తే ఆయన నీ తర్వాత నీ తరతరాలను, నీ పిల్ల తరాలను దీవిస్తాడట. హల్లెలూయా. కొందరు బుద్ధిహీనులు, కొందరు అజ్ఞానులు జీవం గల దేవుని నమ్ముకొని రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని మళ్ళీ లోకంలో పడిపోయారు. మళ్ళీ పాపములో, విగ్రహారాధనలో, దుష్టత్వంలో పడిపోయారు. అప్పుడు దేవుడు అంటాడు, నన్ను ప్రేమించి నా మార్గంలో నడిచే వారికే నేను కృప చూపిస్తా. హల్లెలూయా. నన్ను ప్రేమించి నా మార్గంలో స్థిరముగా నడిచే వారికే నేనేం చూపిస్తా? కృప చూపిస్తా. నన్ను పక్కకు పెట్టి, నా మార్గమును విడిచిపెట్టి, నా మాటకు లోబడకుండా, నా చిత్తాన్ని నెరవేర్చకుండా మీరు మీ సొంత మార్గాలను ఎన్నుకుంటే నేను మీకు సహాయం చేయలేను, నేను మీతో ఉండలేను. ఇశ్రాయేలీయులకు దేవుడు, అబ్రహాం మంచోడే, అబ్రహాం తర్వాత కొన్ని తరాలు వచ్చినాయట. కొన్నిసార్లు ఏం జరిగిందట, దేవుణ్ణి ఎరుగని తరం ఉన్నదట. హల్లెలూయా. ఇదేంటి దేవుణ్ణి ఎరుగని తరం అంటే? మా అమ్మ చెప్పలేదు కాబట్టి నాకు తెలియదు. దేవుణ్ణి ఎరగని తరం అంటే ఏంది? అమ్మా నాయన చెప్పలే, భక్తి భయం నేర్పిలే. నువ్వు ఒక్కదానివే వచ్చి మందిరంలో కూర్చుంటే కుదరదు, సరిపోదు. నీ రక్షణ నీతోనే అంతమైపోద్ది. నీ పిల్లలకు కూడా దేవుని మార్గం నేర్పించాలి. హల్లెలూయా. మా ఇంట్లో మేము 7 అన్నదమ్ములం, 2 అక్కలు. మేము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకునేది. అందుకే గురువారం నాడు మీరు కుటుంబ ప్రార్థన చేసుకోండి అని చెప్తా. ఎందుకు గురువారం కుటుంబ ప్రార్థన చేసుకోండి? అందరూ ఎవరింట్లో వాళ్ళు అంట, ఎవరింట్లో వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకోండి. కనీసం వారానికి ఒకసారైనా అంటున్నగా గురువారం. ఎందుకు? నువ్వు, నీ భర్త, లేదా నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం మొత్తం కనీసం 1 గంట సేపు దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. అమెరికాలో ఉన్నటువంటి బంపి కరెక్ట్ టైంకు లైన్లోకి రావాలి. ఆయనకు తెల్లవారి 6 అయినప్పుడు ఇక్కడ మనకు సాయంత్రం 6:30 అవుతుంది. అప్పుడు మేము అందరం ఫోన్ మీద ముందట కూర్చుంటే ఆయన పొద్దున లేవగానే కుటుంబ ప్రార్థనకు వస్తాడు. హల్లెలూయా. అప్పుడు మేము అందరం 5 కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. ఈ 2026లో దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ఆ కుటుంబం అంతటినీ 3 గంటలకు లేపని. హల్లెలూయా. అప్పుడు నేను చెప్పిన కండిషన్ పెట్టిన వీళ్ళందరికీ. ఏం కండిషన్? నువ్వు ఎంతైనా అలసిపో, ఏమైనాగా కరెక్ట్గా నేను లేచేది 1 గంటకు లేస్తా, నా ప్రార్థన ఎందుకు చేసుకుంటా. అయినా కూడా నేను ఏం చేస్తా, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థనలోనే ఉంటా. కానీ మీరందరూ 4 గుర్తుపెట్టుకోవాలి, అమ్మగారును మీరు ముగ్గురు. ఏంటిది? ప్రతిరోజు 3 గంటలకు లేపుతా. హల్లెలూయా. బంపి అన్నాడు, ఎంతకాలం లేపుతావు? కరెక్ట్గా లేపుతావా అన్నాడు. ఎంతకాలం లేపుతావు? కరెక్ట్గా లేపుతావు అంటే నేనన్నా బతికున్నంతసేపు లేపుతాను, నేను బతికున్నంతసేపు లేపుతాను. ఎందుకు? నా తర్వాత మరి దేవునిలో ఉండొద్దా? నా తర్వాత దేవునిలో ఉండాలన్నా వద్దా?
ఇప్పుడు మా అమ్మ నాన్న వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు యేసయ్యను గట్టిగా ఎందుకు పట్టుకున్నాం? అప్పుడు మేము కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళం. క్రిస్మస్ పండుగ వస్తే మేము మాదిరిపురంకు రాత్రి, అప్పుడు ఆటోలు ఎక్కడి, బస్సులు ఎక్కడి, అప్పుడు రిక్షాలు ఉండేది. రిక్షా అంత చల్లదనానికి రిక్షా రమ్మంటే వస్తాడా? రాత్రి లేచి తయారై స్నానాలు చేసుకొని కుటుంబం అంతా బైబిల్ పట్టుకొని నడుచుకుంటూ పోయేది తెల్లారుజామున. ఎక్కడికి? క్రిస్మస్ పండగకి పోయేది. అందుకే నాకు మన సంఘంలో తప్ప వేరే సంఘాల్లో తెల్లవారుజామున ఆరాధన జరగదు. సిఎస్ఐ చర్చిలలో జరుగుతుంది తెల్లారుజామున 4 గంటలకు ఆరాధన. అది నా చిన్నప్పటి అలవాటు, అది మీకు నేర్పించిన. ఏంటిది? తెల్లారుజామున 3 గంటలకే మైకెత్తే. అన్ని చర్చిలలో అట్లా చేయరు. క్రిస్మస్ రోజు అయితే నేను బాగా నలిగిపోతా, నిద్ర లేక చాలా నలిగిపోతా నేను. అయినా కూడా మొండికేసి తెల్లారుజామున 3 గంటలకు ఆరాధన నడిపించాల్సిందే, ఊరంతా ఊరేగించాల్సిందే. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి అవసరమైతే రాత్రి 10-11 గంటల వరకు అసలు దినమంతా క్రిస్మస్ ఆనందం అనుభవించాల్సిందే. హల్లెలూయా. ఒక్కోసారి సైతాను శోధిస్తాడు, ఎందుకులే క్రిస్మస్ పండుగ రోజు 10 గంటలకు పెట్టుకుంటే అయిపోద్దిగా ఆదివారం లాగా. క్రిస్మస్ ఆనందం ఉంటుంది అప్పుడు మనకి. అసలు ఏమైనా ఆనందం అనిపిస్తుందా? అనిపించదు. ఎంత ఆనందంగా ఉంటుంది క్రిస్మస్ రోజు. చాలామంది పిల్లలు అంటారు తెల్లారగానే, అయ్యో క్రిస్మస్ అయిపోయిందా? వచ్చింది పోయింది, ఇంతలోనే వచ్చింది అంతలోనే పోయిందా క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే మనకు ప్రపంచం అంతటికి గొప్ప పండగ. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా చిన్నప్పుడు దేవుని భయభక్తులు ఉన్నప్పుడు నేర్చుకున్నాయి. హల్లెలూయా. అందుకే నేను చెప్పిన ప్రతిరోజు 3 గంటల నుంచి 4 గంటల వరకు కుటుంబం అంతా మోకరించి ఉండాలి. హల్లెలూయా. కండిషన్ పెట్టిన ఆ కండిషన్ ప్రకారం అమ్మగారు, బంపి, బన్నీ, బబ్బి అందరూ పాటిస్తారు. హల్లెలూయా. 3కు లేపగానే మోకరిస్తారు. 4 గంటల వరకు చాలన్న, గంట సేపే 3 నుంచి 4 వరకు ప్రార్థన. ఆ తర్వాత ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి. ఆ తర్వాత ఏం కండిషన్ పెట్టినా బైబిల్ చదువుకోండి. నేను నేర్చుకున్నది ఏం చేయాలి? నా పిల్లలకు నేర్పించకపోతే వాళ్ళు ఏమైపోతారట? దేవుని ఎరుగని తరం అయిపోతారట. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఎరుగని తరం అయితే దేవుని శాపం వస్తుంది. దేవుని ఎరుగని తరం అయితే ఏమవుతుందట? శాపం వస్తుంది. వాళ్ళు కూడా ఏమైపోయే అవకాశం ఉంటుందట? మళ్ళీ పాపంలో, విగ్రహారాధనలో, సాతాను మాయలో పడిపోతారు. అందుకే మీరు కూడా మీ పిల్లలకు దేవుని మార్గం నేర్పియాలి, దేవుని భక్తి నేర్పియాలి, దేవునిలో విశ్వాస జీవితాన్ని నేర్పియాలి. అప్పుడు వారు శాశ్వతంగా దేవునిలో ఉంటారు. అది తరతరాలు దీవించబడేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షెను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. అబీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆజోరును కనెను. ఆజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహూదును కనెను.
ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు అంటే ఇస్సాకు కుమారుడు కాదు, ఆ తర్వాత వచ్చిన తరంలో వాడన్నట్టు. మత్తాను కుమారుడు యాకోబు, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్నప్పుడు నేను అనుకునేది, ఈ మత్తయి సువార్తలో ఏంది ఈ పేర్లన్నీ, ఇవన్నీ పేర్లు ఎందుకు రాసి పెట్టాడు దేవుడు, ఇవన్నీ అవసరమా అంటే ఈ వంశావళి ఎట్లా దీవించబడ్డదో మనకు బుద్ధి రావడానికి, మనకు జ్ఞానోదయం కలగడానికి దీని గురించి మనం ధ్యానించాలి, తెలుసుకోవాలి. అబ్రహాము తర్వాత దావీదు వరకు, దావీదు తర్వాత యేసుక్రీస్తు ప్రభు వరకు మధ్యలో ఉన్న 14 తరాలు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నందుకు తరతరాలు దీవించబడ్డాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఒక మాట జాగ్రత్తగా వినండి దయచేసి. ఏం చేసి దయచేసి ఎందుకంటున్నా, నీ తర్వాత నీ పిల్లలు దేవునిలో ఉండేటట్టు చూసుకో. నీ తర్వాత నీ పిల్లలు చిన్నప్పుడే వాళ్ళు నీ మాట వింటారు. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చినాక నీకేం తెలుసమ్మా, నువ్వేమైనా చదువుకున్నావా? నీ కడుపున పుట్టినోడే నీతోనే ఏమంటాడు, నీకేమైనా చదవచ్చా? నువ్వేంది నాకు చెప్పేది? అసలు నీకు తెలివి ఉందా అమ్మా, నాయన నీకు తెలివి ఉందా? ఎవరిని అనేది? కన్న తండ్రిని, కన్న తల్లిని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు రా అంటే, నా కడుపున పుట్టినోనివి నాకే నీతిని నేర్పిస్తావారా అంటే వాడికి అంత తెలివి వచ్చింది. మరి ఏం చేస్తాం? లోకంలో అంత తెలివి వచ్చింది. నాకు చదవచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు తెలుగు వచ్చు, నేను చదువుకున్నా. ఎవరు పడేస్తే చదువుకున్నావు? ఎవరు బిచ్చమైతే చదువుకున్నావు? ఎవరు బిచ్చమైతే చదువుకున్నావు అంటే అమ్మ మీరే కదా. మరి ఆ తెలివి ఎందుకు నీకు? తిరగబడే తెలివి అవసరమా? అందుకే యవనస్తులు పెద్దోళ్ళు అయ్యేంత వరకు తల్లిదండ్రుల ఆధీనంలో తల్లిదండ్రులు చెప్పినట్టు వింటేనే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. కాబట్టి నీ తర్వాత నీ తరతరాలు దేవునిలో ఉండేటట్లుగా వాళ్ళకు నేర్పియాలి. వాళ్ళకు ప్రతిరోజు ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండు, బైబిల్ చదువుకో. మనం దేవుని బిడ్డలం. ఆదివారం నాడు ఎటుపోకు. ఆదివారం నాడు నువ్వు రక్షణ పొందినవు, బాప్తీసం తీసుకున్నావు, మేమందరం మందిరానికి పోతున్నావు, నువ్వు కూడా మందిరానికి రావాల్సిందే. హల్లెలూయా. నేను రాను అని అంటే నువ్వు రాకపోతే ఇంట్లోకి వెళ్ళేలా కొడతా. ఏమనాలే? నేను రాకపోతే నేను రాను అన్నావు అనుకో, ఏం చేయాలి? రాకుంటే రాకపోయి నువ్వు పోరా, యాన్న పో, నేనైతే చర్చికి పోతాను. నీతోనే యేసయ్య కృప అంతమైపోద్ది, నీతోనే, నీ రక్షణతోనే అంత. వాడి తర్వాత వాడు దేవునిలో ఉండడు, తర్వాత దేవునిలో వాళ్ళు ఉండరు. నీ చిన్నప్పుడే నీ తరతరాలు దీవించబడాలంటే నీ పిల్లలకు దేవుని మార్గాన్ని నేర్పియాలి. హల్లెలూయా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. చిన్నప్పుడు మేము యేసయ్యను నమ్ముకొని ఆయన మార్గంలో ఉంటే అదే మార్గాన్ని పిల్లలకు నేర్పిస్తున్నాం. హల్లెలూయా. దేవుని మంచిగా నమ్ముకోవాలని నేను చెప్తా, గద్దిస్తా, నేను కండిషన్ పెడతా, జాగ్రత్త, అడిపోవద్దు, ఇడిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఒకడు తాగుదామంటాడు, ఒకడు సిగరెట్ అంటాడు, ఒకడు సినిమా అంటాడు, ఒకడు నీకు లవర్ లేదా అంటాడు, రకరకాలు అంటారు. అయితే నువ్వెవరివి? నువ్వు దేవుని బిడ్డవు. హల్లెలూయా. నువ్వెవరివి? నువ్వు దేవుని బిడ్డవు.
ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండాలి. వేరే వాళ్ళు నిన్ను చూసి అమ్మో దేవుని బిడ్డ అని భయపడాలి. హల్లెలూయా. అట్లయితేనే దీవించబడేది, అట్లయితేనే ఆశీర్వాదం, అట్లయితేనే దేవుని కృప. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి ఒక్కరో ఇద్దరో వచ్చుడు కాదు. ఆదివారం వచ్చిందంటే పిల్ల జల్ల కుటుంబం అంతా చదువుకొని వచ్చి కూర్చోవాలి. చాలాసార్లు ఆడోళ్ళు మాత్రమే మందిరానికి వస్తారు, మగవాళ్ళు ఎక్కడో తిరుగుతూ ఉంటారు. రమ్మంటే కూడా నేను రాను, నువ్వు నేను రాను పో. అటువంటి వాళ్ళని మెల్లగా నా దగ్గర పట్టుకురావాలా, నా దగ్గర పట్టుకురావాలా. ఎంత చెప్పినా వినకుండా మందిరానికి రాకపోతే మెల్లగా నా దగ్గర పట్టుకురావాలా. అప్పుడు నేను మంచిగానే బుద్ధి చెబుతా. బుద్ధి చెప్పితే విన్నవాడు రక్షణ పొందుతాడు, వినకపోతే నీ కర్మ నువ్వే అనుభవించు. హల్లెలూయా. కానీ తరతరాలు దీవించబడాలంటే, మన పిల్ల తరాలు దీవించబడాలంటే తప్పకుండా నువ్వు పొందిన రక్షణను వివరంగా అర్థమయ్యేటట్టు నీ పిల్లలకు నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అన్నా, నేను బతికినంతకాలం లేపుతా. ఎన్ని గంటలకు లేపుతా? 3 గంటలు. ఎన్ని రోజులు లేపుతావు? ఇట్లనే లేపుతావా లేకపోతే మధ్యలో ఆపుతావా అని అన్నాడు బంపి. అయితే నేను అన్నా మధ్యలో ఆపను. కరెక్ట్గా ప్రతిరోజు ఎక్కడ ఉన్నా, నేను ఎక్కడున్నా కూడా 3 గంటలకు మిమ్మల్ని లేపుతా. 3 నుంచి 4 గంటల వరకు ఏం చేయాలి? 4 గంటల వరకు. దాని తర్వాత ఏం చేయాలి? బైబిల్. ఆ తర్వాత ఏం చేస్తావు? పండుకో. ఇక వద్దా నన్ను. 4 తర్వాత బైబిల్ చదువుకున్నాక ఇంకా కాసేపు పండుకుంటా అంటే నిద్రతో పండుకో, నేను ఏమన్నాను. కానీ 3 నుంచి 4 వరకు ఎవరి టైం? దేవుని టైం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే మనం దేవుని మార్గంలోకి నడిపించాలి. ఇక్కడ తరతరాలు దీవించబడ్డాయి. అబ్రహాం నుండి దావీదు తరం వరకు, దావీదు నుండి యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు వరకు దీవించబడ్డది. ఎందుకంటే కొందరేమో వ్యతిరేకించినా కూడా కొందరు దేవుని భక్తిలో ఉన్నందుకు వాళ్ళ ఆశీర్వాదం తరతరాలు వచ్చింది. ఇట్లు అబ్రహాము మొదలుకొని హల్లెలూయా దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట వచ్చింది, ఆ ఒక్క మాట చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. బబులోను అనే మాట వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే, బబులోను ఎందుకు వచ్చిందంటే, దేవుని బిడ్డలు చెప్పిన మాట వినకపోయేసరికి దేవుడు ఏం చేసిండట? శత్రువుకు అప్పచెప్పిండట. శత్రువు బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి దేవుని బిడ్డలను బంధించి చెరసాలలో వేసిండట, బంధించి బానిసలుగా మార్చుకున్నాడట. అక్కడికి పోయినాక మళ్ళా దేవుని కన్నీటితో ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు విడిపించాడు. హల్లెలూయా. దేవుడు విడిపించిండు, దేవుడు రక్షణని మళ్ళీ అనుగ్రహించిండు. ఒక్కసారి నువ్వు మనసారా దేవుని నమ్ముకున్నావంటే నీ మీద ఆయన కను దృష్టి ఉంటుంది. హల్లెలూయా. నీ అంతటా నువ్వు వదిలించుకొని పారిపోతే పారిపోవచ్చు, కానీ దేవుడు నీ చేయి వదిలిపెట్టడు. హల్లెలూయా. దేవుడు ఏం చేయడట? నీ చేయి వదిలిపెట్టడు. నీ చేయి అసలే వదిలిపెట్టడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ పిల్లలు దేవుని చేయి వదిలిపెట్టనీయకుండా నువ్వు బతికినంత కాలం దేవుని మార్గాన్ని వాళ్ళకు నేర్పియాలి. హల్లెలూయా. అప్పుడు తరతరాలు యుగ యుగాలు దేవుడు దీవించే భాగ్యం దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో అబ్రహాము నుండి దావీదు తర్వాత యేసుక్రీస్తు వరకు తరతరాలను దేవుడు ఎందుకు దీవించాడంటే వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టలే. మనం కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా హృదయపూర్వకంగా నమ్ముకుంటే
మన తర్వాత వచ్చే తరాలను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మా తాత ఎంబి హెన్రీ అని సూర్యాపేటలో ఇప్పుడు చర్చి రిజిస్టర్లో మా తాత పేరు కూడా ఉన్నది. పోయి చూస్తే కూడా ఆ పేరు ఉన్నది అట. నేను పోయి చూడలే, మా పిన్ని చెప్పింది. అక్కడ పాస్టర్ అట మా తాత పాస్టర్. ఆయన ఎంత ప్రార్థన చేసిండో నా పిల్ల తరాలు దీవించమని. అందుకే నేను పాస్టర్ అయినా. ఈ ఉత్తగానే గారు పాస్టర్ అయ్యగారు సేవ చేయాలంటే ఏందనుకుంటాను? అందరూ అయ్యగారు సేవ చేయగలరు అనుకుంటారా? అందరూ పాస్టర్ కాగలరా? ఈ మధ్యకాలంలో చాలామంది ఏముంది నేను కూడా చేస్తా సేవ అని ఉత్తగానే బైబిల్ పెట్టుకొని చెప్పుడేగా అయ్యగారు పని ఏమున్నది? అయ్యగారు ఎంత సుఖం పని. ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయి. ఏమైనా బొచ్చెత్తుతాడా లేకపోతే ఏమైనా సుతారు పనికి పోతాడా అయ్యగారు? హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏముందంటే రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన జనం, ఏర్పరచబడిన వారే ఆయన పని చేయగలుగుతారు. నువ్వు ఏర్పరచబడాలంటే మొరపెట్టాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. నేను యవ్వన దశలో ఉన్నప్పుడు అందరూ కాలేజీకి పోతుంటే ఉపవాసం ఉండి కాలేజీకి పోయేది, కన్నీటితో ప్రార్థన చేసుకునేది. ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేసుకునేది, ఉపవాసం ఉండేది, క్రమంగా మందిరానికి పోయేది, బాగా మొరపెట్టేది నన్ను సేవలో వాడుకోమని. దేవుడు తన ఆత్మచేత నింపి ఆయన సేవకునిగా నన్ను మార్చాడు. ఉత్తగానే రాలే, ఇది భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి నేను ఏమంటే తెలుసా పిల్లలతోని, నేనున్నంతసేపే లగ్జూరియస్ లైఫ్ అంటే ఏంది? విలాసవంతమైన జీవితం. మీకేం కావాలి? మంచి ఇల్లు ఉన్నది, మంచి కారు ఉన్నది, ఏది కావాలంటే అది నేను ఇస్తా. బంపి కూడా సాక్ష్యం చెప్తాడు. ఏమని? చిన్నప్పటి నుంచి మా డాడీ నేను ఏం అడిగినా ఇవ్వకుండా ఉండలే. ఏదంటే అది ఇచ్చిండు, ఏదంటే అది కొనిచ్చిండు, ఏదని. మరి నేను ఎవరిని? నేను దేవుని దాసుడిని. ఆయన నాకు ఏమి కొదవ చేయడు కనుక నేను ఎప్పటికీ ఇట్లనే ఉంటా. హల్లెలూయా. మరి నా తర్వాత మీరు కూడా ఉండాలంటే నేను పట్టుకున్న దేవుని మీరు కూడా గట్టిగా పట్టుకోవాలి. నిత్యం దేవునికి ప్రార్థన చేయాలా, నిత్యం దేవుని కన్నీటితో మొరపెట్టాలా. నన్ను వాడుకో, నన్ను నిలబెట్టు, నన్ను వాడుకో. ఉపవాసం ఉండాలా, చెప్పా పెట్టకుండా ఉపవాసం ఉండి ప్రార్థనలు ఉండాలి. చెప్పా పెట్టకుండా మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా నేను మొరపెట్టేది, ఎక్కడికంటే అక్కడ మీటింగ్ కొరికేది, ఎక్కడికంటే అక్కడికి మీటింగ్ దేవుని కాడికి పోయేది, ప్రార్థనలకు అటెండ్ అయ్యేది, కన్నీటిగా ప్రార్థన చేసేది, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి కాలేజీకి పోయేది. హల్లెలూయా. ఏసీ కాలేజీలో, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో గుంటూరులో ఉన్నప్పుడు అక్కడ మధ్యాహ్నం లంచ్ అన్నం పట్టుకొని హాస్టల్లో పెట్టుకుంటే సాయంత్రం వచ్చి తిందామని చూస్తే మొత్తం దాంట్లో పప్పు గిప్పు అంత పోతే మొత్తం ఏమైపోతుంది? నానవాళ్ళు పడి మొత్తం నానిపోయి మెత్తగా అయిపోయి ఉండేది. మరి అప్పుడు ఎవరు అన్నం పెడతారు? అదే తినేది, నానిపోయినాను. ఎందుకు? మరి నేను ఉపవాసమే. మనం ఏంది? యేసయ్య బిడ్డలమే. నా ఆశ ఏంది? దేవుని కొరకు వాడబడాలి, నాకు దేవుని అభిషేకం కావాలి, నేను సేవ చేస్తా, నేను పాస్టర్ని అవుతా, నేను అయ్యగారిని అవుతా. మరి అట్లాంటప్పుడు ఎంత భారం ఉండాలి, ఎంత ప్రార్థన ఉండాలి, ఎంత కన్నీటి ప్రార్థన ఉండాలి, ఎంత మోకాలి ప్రార్థన ఉండాలి, ఎంత పరిశుద్ధ జీవితం ఉండాలి, ఎంత నమ్మకత్వం ఉంటే అప్పుడు అభిషేకం ఇచ్చిండు. హల్లెలూయా. నేనెక్కడ పోయినా డబ్బులే డబ్బులు. హల్లెలూయా. తెలుసా మీకు? తెలుసా మీకు? నేను ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ దీవెనలు ఉంటాయి. ఎందుకు? ఆశీర్వదింపబడిన వారు అట్లనే ఉంటారు, ఏర్పరచబడిన వారు అట్లనే ఉంటారు. హల్లెలూయా. కానుక డబ్బు కొరకు ప్రార్థన చేస్తున్నా, నాకు తెలుసు దాంట్లో 10 రూపాయలు, 20 రూపాయలు, కొన్నిసార్లు 100, ఎక్కడో అక్కడొకటి, అక్కడ 500 నోటు, 50 రూపాయలు. నేను వచ్చి కానుక డబ్బా కోసం ప్రార్థన చేసేటప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ కానుక డబ్బాలో ఉన్న కానుకలన్నీ నా జీవితంలో 500 నోట్లు అయిపోవును గాక. అరే అట్లా ప్రార్థన చేస్తే నమ్ముతున్నా, విశ్వాసం నమ్ముతున్నా, అంతే. అన్ని విషయాలు కృప చూపిస్తాడు దేవుడు, అన్ని విషయాలలో అద్భుతం చేస్తాడు. లోక సంబంధంగా కొన్ని అప్పులు కావచ్చు, అప్పులు కూడా అవుతాయి కదా మనకి, మనుషులకు.
ప్రభువా నువ్వు అప్పు ఇచ్చేదో అన్నావు కదా, నన్ను అప్పు ఇచ్చే స్థితిలోకి మార్చుకో తండ్రి అని ప్రార్థన చేద్దాం. కథం ఒకరోజు వస్తుంది, నేనే ఇతరులకు సహాయం చేసే పరిస్థితి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, దేవుని కృప ముఖ్యం. హల్లెలూయా. దేవుని కృపను నువ్వు నమ్మితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. హల్లెలూయా. యేసయ్యతో ఏమంటాం తెలుసా? యేసయ్య ఒక్క చిటికే ప్రభువా వేస్తా అన్నాడు. యేసయ్య ఒక చిటిక వేస్తాడు. యేసయ్య ఒక చిటిక వేస్తే ఒక్కరోజే నా అప్పులన్నీ తీరిపోతాయి. హల్లెలూయా. ఎట్లా తీరుతాయట చెప్పండి? దేవుడు ఒక చిటికలో, ఒక క్షణంలో నా చిక్కులన్నీ తొలగించగలడు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మాల, మనసారా నమ్మాలి. ఏ స్థితిలో ఉన్నా దేవుని నమ్మాలి, అప్పుడు నీకేమి కొదవు కదట. హల్లెలూయా. తరతరాలను దేవుడు ఎందుకు దీవించిండంటే ప్రతిదానికి దేవుని మీద ఆధారపడ్డందుకు. హల్లెలూయా. అమ్మ ఎందుకు తరతరాలు దీవించాడట? ఉత్తగానే తిని నిద్రపోయినందుక? అమ్మ ఉత్తగానే తిని పండుకున్నందుక? ఎట్లా దీవించిండట? వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసిర్రు, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిర్రు, క్రమంగా దేవుని వద్దకు వెళ్ళిర్రు, దేవుని మాట విన్నారు, దేవుని వాక్యానికి లోబడిర్రు. అదే మనం నేర్చుకుంటున్నాం. అదే నేర్చుకొని మన తరతరాలు దీవించబడాలంటే మనం కూడా అదే మార్గాన్ని మన పిల్లలకు నేర్పిస్తే తరతరాలు దేవుడు దీవిస్తాడు. అటువంటి కృప ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి దేవా నీకు వందనాలు. జీవంగల తండ్రి మీకే స్తోత్రం. అయ్యా నీకే వందనాలు. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. ఈ 2026వ సంవత్సరంలో మత్తయి సువార్త నుండి మేము ధ్యానించడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినం యేసుక్రీస్తు వంశావళిని గురించి మేము ఆలోచించినప్పుడు దానిలో ఎన్నో మర్మములు దాగి ఉన్నాయి. అబ్రహాము నిన్ను నమ్ముకున్నప్పుడు, దావీదు నిన్ను నమ్ముకున్నప్పుడు వాళ్ళ పిల్ల తరాలను దీవించి లోక రక్షకుడైన యేసుక్రీస్తు ఆ తరంలో జన్మించడానికి, ఆ కుటుంబంలో జన్మించడానికి మీరు దయ చూపించారు ప్రభువా. మేము మాత్రమే భక్తి పరులమై మేము మాత్రమే మందిరానికి రావడం కాదు, నాతో పాటు నా పిల్లలు, నా కుటుంబం, నాకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి నీ మందిరంలో ఉండే భాగ్యం దయచేయండి. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఒక్కరిద్దరు సన్నిధికి వచ్చుడు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఆదివారం నీ సన్నిధిలోకి వచ్చి నీ మందిరంలో ఉండి నీ ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా నీ వాక్యాన్ని విని ఆత్మయందు బలవంతులై ఉండే భాగ్యం దయచేయి. ఎందుకంటే ప్రభువా, తరతరాలు దీవించబడాలంటే ఇప్పుడు బ్రతికున్న వారు నీ కొరకు నమ్మకంగా ఉండాలి కదా ప్రభువా. కాబట్టి బ్రతికున్న మేము మా తరతరాలను నీ రక్షణలో స్థిరపరచినట్లుగా మా కుటుంబస్తులందరినీ నీ రక్షణలో నడిపించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. ఈ దినం నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు వందనాలు. నిన్ను ప్రేమిస్తే 1000 తరాలు నువ్వు దీవిస్తానంటున్నావు ప్రభువా. అటువంటి కృప మాకు అందరికీ దయచేయండి. మేము కూడా మధ్యలోనే పడిపోయే వారంగా ఉండకుండా నీలోనే స్థిరంగా ఉండి తరతరాలు దీవించబడే భాగ్యం దయచేయండి. నేడు మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడు అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో మీరు ఫలింపజేయమని, మీ కృపలో ప్రతి ఒక్కరిని స్థిరపరచమని, యూట్యూబ్లో నీ వాక్యం వింటున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారు కూడా నీ రక్షణలో స్థిరపడే భాగ్యం దయచేయండి. నీ కృప వారి ఎడల విస్తరించును గాక. సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని పెడచెవిని పెట్టకుండా మేము కూడా ఇప్పటి నుండి మా తరతరాలు దీవించబడేలాగున మా కుటుంబాల కొరకు, మా ఇంట్లో ఉండే రక్త సంబంధుల కొరకు మేము ప్రార్థన చేసి ప్రతి ఆదివారం కుటుంబం అంతా నీ సన్నిధిలో మేము ఉండే భాగ్యం దయచేయండి. నేడు మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మీ నామానికే మహిమ చెల్లిస్తూ
యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.